శ్రీ శ్రీ దక్షిణామూర్తి వాస్తు మరియు జ్యోతిష సలహాలకు సంప్రదించండి. 100% మీ జన్మ నక్షత్రానికి సరిపడే విధంగా ఆయాది గణితంతో వాస్తు ప్రకారం మీ ఇంటి ప్లాన్స్ రూపొందించబడును. 100% మీ జన్మ జాతకం పరిశీలించి ప్రస్తుత గోచారంలో మీ జాతక గ్రహస్థితి ఎలా ఉంది, సరైన పరిహారాలు చెప్పబడును. ఇకపోతే ఈ వీడియోలో మీరు చూస్తున్నది, ఇది 9 రేఖల గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను. అదేవిధంగా అష్టదిక్కులకు ఉన్నటువంటి దేవతల యొక్క పేర్లు ఒక వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే, మనం తూర్పు వైపు చూస్తే ఈశాన్యం నుంచి ఆగ్నేయానికి 9 ఇల్లులు ఉంటాయి, 9 గడులు ఉన్నాయి. అందులో మొదటి ఇంటిలో సికి అనే దేవత కొలువై ఉంటుంది. అంటే మన ఇంటికి ఈశాన్యాన్ని పాలించేది సికి అనే దేవత. ఈ సికి అంటే ఎవరంటే ఈశ్వరుడుగా పిలువబడుతూ ఉన్నాడు. మరి ఈశ్వరుడు ఈశాన్యానికి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఇక్కడ ఈ సికి అనే దేవత రక్తవర్ణుడిగా పిలువబడుతుంది మనకి వాస్తు శాస్త్రంలో. ఎందుకు రక్తవర్ణుడిగా అంటే కోపోద్రేక్తుడుగా ఉండడము. ఎందుకంటే అతను ఈశ్వరుడు ఇష్టమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఆయనకి శ్మశానంలో ఉండడం అంటే చాలా ఇష్టం. శ్మశానంలో ఆయన ప్రళయ రుద్రుడిగా ఉంటాడు. పుర్రెల దండ ధరించి త్రిశూలం చేతబట్టి అక్కడ మండుతున్నటువంటి మృతదేహాలు ఈయన అక్కడ ఉన్నటువంటి ఆత్మలను కంట్రోల్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. అందువల్ల అక్కడ ఎప్పుడు ఇతను రక్తవర్ణుడి రూపంలో అతి కోపోద్రేక్తుడుగా శ్మశానంలో ఈయన ఉంటాడు కాబట్టి ఈ దిక్కు ఈశ్వరుడికి సంబంధించింది పెట్టారన్నట్టు. అందువల్లే మనకి ఈశాన్య దిశలో ద్వారాలు ఉండకూడదు. ద్వారం ఉంటే అక్కడ ఎప్పుడు అగ్నితత్వంతో కూడి ఉంటుంది కాబట్టి అటు నడకలు కొనసాగించడం మంచిది కాదని మనకి వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. అదేవిధంగా ఈ సికి దేవత అంటే ఈశ్వరుడు కాబట్టి మనం ఈశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఈశాన్యంలోనే మనం పూజా మందిరం ఏర్పాటు చేసుకొని ఆ పూజా మందిరంలో అతి బరువు లేకుండా చాలా జాగ్రత్తగా చక్కగా ప్లానింగ్ చేసుకొని ఒక మందిరాన్ని నిర్మించుకోవటము, లేకపోతే ఒక శిల్పులు అక్కడ కట్టి ఆ శిల్పుల్లో భగవంతుని మనం పంచాయతన పూజ దేవతలను మాత్రమే ఉంచాలి. మళ్ళీ ఈ ఈశాన్యంలో మనకు అందుకే పూజకు చాలా ప్రసిద్ధమైనటువంటి ప్రదేశం. ఇక్కడ ప్రశాంతత లభిస్తుంది పూజ చేసుకోవడం వల్ల. అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి మంచి ఆలోచనలు, పెద్దలకు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ పూజ చేయటం ద్వారా మంచి శుభలక్షణాలు కూడా మనకి నెరవేరుతూ ఉంటాయి. అందువల్ల ఈ ఈశాన్య దిశలో ద్వారం ఉండకూడదని మనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే రక్తవర్ణుడైనటువంటి సికి అనే దేవత ఈశ్వరుడు సాక్షాత్తు కాబట్టి ఆ ఈశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే మనం కేవలం మన మనస్సును ఆయనకు అర్పించి ఆయనకు పూజించడం ద్వారా లేదా ఆయన నామస్మరణ చేయటం ద్వారా ఆయన పేరుతో ధ్యానం చేయటం ద్వారా ఆయన సంతోషిస్తాడు.